నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కొడంగల్ ఇష్యూకి సంబంధించి పలు వార్తలు అయితే బయటకు రావడం జరిగింది. కేటీఆర్ గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో కనపడడం కొంత సంచలనంగా కనపడతా ఉంది. ఈ రోజు వార్తలంతా కూడా కేటీఆర్ అరెస్ట్ మీద కనపడతా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే సార్, అన్న, ఈ కొడంగల్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు నిన్న ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్కి సంబంధించి ఈ తర్వాత సినారియో మొత్తం కూడా కేటీఆర్ వైపు కనపడతా ఉంది. మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ఒకటే లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారిని అలా కుటుంబ సభ్యులు ఏదో విధంగా ఇరికించాలి, అప్రతిష్ట పాలు చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ గత 11 నెలలుగా ప్రయత్నం చేస్తుంది. మొన్న ఒక 15 రోజుల క్రితం కేటీఆర్ గారు బామ్మర్ది ఇంట్లో గృహప్రవేశం చేసిన సందర్భంగా రేవు పార్టీ ఇచ్చిందని చెప్పి నానా రకాలుగా బీభత్సం చేసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారు ఆ సందర్భంలో రాకపోవడం వల్ల కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేకపోయినారు. అదంతా ప్రజలకు పోయి అబాసుపాలైన సంగతి అంతా కూడా ప్రజలకు తెలిసిన విషయం. ఇప్పుడు దానికి కేటీఆర్కి సంబంధం చేసి కేటీఆర్ గారితో నరేంద్ర రెడ్డి గారు ఒక్కసారి ఫోన్లో మాట్లాడితే దానికి అనేక రకాలుగా చిత్రీకరించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నిన్న రిమాండ్ రిపోర్ట్ విషయానికి ప్రధానంగా చూస్తే అందులో కేటీఆర్ గారి పేరు కావచ్చు, లేదా కొన్ని మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న టైంలో ఈ సురేష్ అనే వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్నట్టు చెప్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేయించిందని వాళ్ళు చెప్తా ఉన్నారు రిమాండ్ రిపోర్ట్. కాంటాక్ట్ లో ఉన్నారంటే మా కార్యకర్తలతో మేము రోజు కాంటాక్ట్ లో ఉంటామండి. ఎవరు ఏ కార్యకర్త బయట ఏ పనులు చేస్తున్న సంగతి మాకు తెలియదు. చాలా సందర్భాల్లో ఖర్చు. ఇప్పుడు నా కార్యకర్తలతో రోజు కొంతమంది ఇంపార్టెంట్ కార్యకర్తలు రోజు ఒక్కొక్కరితోటి కనీసం 5-5 సార్లు కూడా మాట్లాడతాం. ఓ ర్యాలీలు ఉన్నాయి, లేకపోతే ఏమైనా ఉన్నాయి, అప్పుడు 10 సార్లు మాట్లాడుతున్నప్పుడు తప్పేముందండి దాంతో? మా కార్యకర్తలు మాట్లాడితే ఆ ఊర్లో జనం అంతా ఉన్నారండి, అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల. అంటే రేవంత్ రెడ్డికి ఏం లేదు ఆ ఊర్లో, అందరు కలిసి దాడి చేసిండ్రుగా. మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వేరే బీజేపీ వాళ్ళు ఉన్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బదనాలు చేస్తున్నారు? ఇదంతా కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న సంయుక్త నాటకం అండి. ఇదంతా కూడా గత 11 నెలలుగా ఇదే డ్రామా నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని పాతాళాలకు తొక్కాలి. తొక్కితే తద్వారా బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు మాకేమన్నా లాభం అవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ, లేదా మాకేమైనా లాభం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ. సో ఈ రెండు కలిసి ఆడుతున్న నాటకం. నిన్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ విషయంలో ప్రధానంగా మొత్తం కూడా చర్చ జరిగింది. మీరు కూడా చూశారు ఆయన తీసుకెళ్లిన విధానం కూడా. మీరేం చెప్తారు యాజ్ ఎమ్మెల్యేగా? ఆయన ఏమన్నా దొంగనా లేకపోతే లంగనా? మాజీ ఎమ్మెల్యే వ్యాహాలిక వచ్చిందని చెప్పేసి వచ్చింది. వ్యాహాలి ఏముంటుందండి? కేబీఆర్ పార్క్ ఒక మాజీ ఎమ్మెల్యే వ్యాహాలికి వస్తాడు, వాకింగ్ వస్తాడు. వాకింగ్ వస్తే పట్టుకొచ్చి వ్యాహాలికి వచ్చిందని చెప్పి అన్ని పేపర్లలో ఇచ్చడం అంటే అతన్ని ఒక విలన్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండ్రు. తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈ విధంగా ఏదైతే పోకడ పోతుందో కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రతిపక్షాలని కక్ష సాధింపు చర్యలు పోకడ పోతుందో, ఈ కక్ష సాధింపు చర్య పోకడ పార్టీకి మంచిది కాదు, పతనమవుతారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికారంలోకి వచ్చినాక కక్ష సాధింపు చర్యలు ఉండకుండా పరిపాలన అభివృద్ధి చూపెడితే ప్రజలు మెచ్చుతారు అని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ అరెస్ట్ అంశం ప్రధానంగా వినపడతా ఉంది. చాలా మంది కార్యకర్తలు కూడా భయాందోళనకు గురై కేటీఆర్ గారి ఇంటికి కూడా రావడం జరిగింది నైట్. మరి ఈ ప్రధానంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారి పేరు రావడం అనేది కొంత సంచలనం కనపడతా ఉంది. అరెస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయంటూ కూడా కొంతమంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. దీనికి అరెస్టులకి కేటీఆర్ గారు ఏం భయపడరు. కేటీఆర్ గారిని రిమాండ్ రిపోర్ట్ లో పేరు రావడం కాదు, పేరు ఇరికించారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే లక్ష్యం. ఇది చాలా రోజు నుంచి సాగుతుంది. వీళ్ళు అన్ని ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడేమో మొట్టమొదటి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ది అదొకటి ఇరికిచ్చే ప్రయత్నం, కేసీఆర్ గారు బామ్మర్ది ఇంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఇప్పుడు ఇందులో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా ఇరికించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏం చెప్తావలుచుకున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎంత పెద్ద వ్యక్తినైనా కూడా వదలొద్దు అన్నట్టుగా ఆయన ఆర్డర్స్ ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీనికి? ఎంత పెద్ద కేసు అయినా సరే మేము ఫేస్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ గారు ఏం భయపడరు, అన్నిటికీ ఫేస్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.